శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 24వ అధ్యాయం రుక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగు మహాముని వంశమందు రుక్షకయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణి గూర్చి తపస్సు ప్రారంభించెను. ఈ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘస్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలము కలిగి పవిత్రులారగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షసుల సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావలయును కోరుకొనుడు అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలులందరూ బాధించుతూ దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించుమని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలనను మరణం కలగదని వరమిచ్చియున్నాను. వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లా ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమునకు ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటు పోయినట్లు ఎటు తిరిగినట్టులా ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. ఓ రాక్షసాగ్రేసులారా, మిమ్మలను పెళ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతోనున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. కావున నా కోరిక ఒకటున్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఒకరు బలవంతులో వారిని నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు ఉన్నారు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇటువంటి నీవు దేవలోకములో అందరిచే అధికురాలుగా ఆదరించబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో శుకించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపారు. మాఘపురాణం 24వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 25వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.